ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేష్ యాదవ్ల దురుసు ప్రవర్తనను ఖండిస్తూ శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడారు. సోము వీర్రాజు లాంటి సీనియర్ నేతపై వైసీపీ ఎమ్మెల్సీలు అనుచితంగా ప్రవర్తించిన దానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సోముకు వైసీపీ నేత జగన్, ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోకరం బస్టాండ్ నుంచి ప్రదర్శనగా దేవిచౌక్, కంబాల్చెరువు మీదుగా వివేకానంద విగ్రహం వద్ద ఉన్న దండి మార్చి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే ఆ వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, ఇజ్రాయెల్ గారు కానివ్వండి, రమేష్ యాదవ్ గారు కానివ్వండి, ఆ విక్రాంత్ గారు కానివ్వండి, ఇమీడియట్గా తక్షణమే బేషరతుగా సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి. సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పడంతో పాటు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్విమర్శగా తీసుకోవాల్సింది పోయి దాడికి తీయడాన్ని ఖండిస్తున్నాం. దానిపై నిన్న భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిరసన తెలియజేసింది. ఈవేళ మనం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షులు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా రాజ్యాంగాన్ని చేసిన అవమానానికి అంబేద్కర్ ఎదురుకుండా నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కి దించేశారు ప్రజలు. ఈవేళ ఈ విధమైన ఆకృత్యాలు చేస్తే జీరోకి వెళ్ళిపోతారని గమనించండి. ఇప్పటికైనా కోలుకొని ఆ ముగ్గురు ఎమ్మెల్సీల చేత సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పించి